ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి భక్తి. మన సాయినాథుని ఆశీస్సులు అందరికీ ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలు బాబా దయ వల్ల అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందేశం అనేది అందిస్తున్నాను. ఇక ఈ సందేశంలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి నా చేతిలో ఉన్న విభూతిని తాకు. ఇప్పుడే నా యొక్క విభూతిని తాకిన నీకు ఎలాంటి శుభవార్తని అందిస్తానో ఈ సాయి వాక్కులో విను. నీ కోసమే ఈ వాకమ్మ ఒక మంచి సందేశాన్ని నీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఈ సందేశం ఏంటి, ఈ వీడియో కానీ నీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆఖరి వరకు చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది తల్లి. ఇక మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన సాయినాథుని వాక్కు చూడబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలా కష్టాలతో సతమతమైపోతూ ఏం చేయాలో తోచక ఎంతో బాధలు అనుభవిస్తున్నామని మీరు అనుకుంటూ ఉండి ఒక మంచి జాతకం చెప్పేవారి దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవాలి అని చూస్తూ ఉంటే మాత్రం మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి. జ్యోతిష్యంలో గొప్ప అనుభవం ఉన్న సుబ్రహ్మణ్య రాజు గారు సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది అనుకున్న, ధనం నిలకడగా లేకపోయినా, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా, ఇలా ఎలాంటి సమస్యలకైనా సరే రోజుల్లోనే, చాలా తక్కువ రోజుల్లోనే పరిష్కారం అనేది మీకు చూపబడుతుంది. కాబట్టి మీరు దూర ప్రాంతంలో ఉన్న ఎలా గురువుగారిని సంప్రదించాలి అని, గురువుగారిని ఎలా కలవాలి అని అనుమానమే అవసరం లేదండి. ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించి మీ అన్ని సమస్యలకు పరిష్కారం అనేది చూపించుకోవచ్చు. ఇక ఎలాంటి అనుమానం లేకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒక్కసారి మీరు కాల్ చేసి గురువుగారికి మీ ప్రాబ్లం చెప్పారంటే ఆ సమస్య తీరిపోయినట్టే ఫ్రెండ్స్. మీరు కాంటాక్ట్ చేయవలసిన నంబర్ 7075662225 7075662225. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రతి ఒక్క ప్రాబ్లంను కూడా సాల్వ్ చేసుకోండి. ఇక ఈ రోజుటి బాబాగారి సందేశంలో, బిడ్డ నా విభూతిని తాకావు కదా, ఇక నీ జీవితం ఎలా ఆనందంగా మారుతుందో, సంతోషకరమైన రోజులు ఎలా రాబోతున్నాయో చెబుతాను. ఎక్కువగా నీ జీవితం గురించి బెంగపడుతూ బాధపడుతున్నావు కదా, ఆ జీవితానికి ఏం కావాలి అన్నది ఆలోచించుకో. ముందు వచ్చిన కష్టం గురించి ఆలోచించు. ఆ కష్టాన్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలని ఆలోచించు తల్లి. నీ సాయి దారిని చూపించడానికి శుభవార్తతో వచ్చానమ్మా. తలుపు తీసి ఈ సాయిని నీ ఇంటికి ఆహ్వానం ఇవ్వు. ఆహ్వానం పలుకు తల్లి, నీ ఇంట్లో నేను అడుగు పెడతాను. ఒక్కసారి నా ముందు కూర్చో. నీ బాధలు పంచుకోవడానికి ఎవరూ లేరని నువ్వు ఎంతగానో బాధపడ్డావు, చింతించావు. నీ సాయిని ఎప్పుడు కూడా ప్రతి గురువారం కూడా స్వయంగా నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు. అందుకే ఇక ఏ బెంగా పెట్టుకోవద్దు, ఎలాంటి దిగులు చెందొద్దు. నాకు ఎవరు లేరు అని ఇంకెప్పుడూ అనవద్దు. నీ సాయి ఉన్నాడు. ఈ జన్మలో నీ దగ్గర ఉన్నంత నీ ఏదో ఒక కారణం వల్ల ఒక రుణం చేసి నీ చుట్టూ తిరుగుతూ ఉంటానే తప్ప, ఏదైనా సరే రుణానుబంధం ఉంటేనే కానీ ఆ భగవంతుడు నీ చుట్టూ ఉండడమ్మా. వారిని కలవరు. ఈ సంగతి నువ్వు మనస్ఫూర్తిగా తెలుసుకో. అందుకే నీ బాబా నీ చుట్టూ తిరుగుతున్నాను అంటే నీకు నాకు ఏదో జన్మజన్మల సంబంధం ఉంది తల్లి. నీ వల్ల ఇంకొకరు ఏవైతే సరే బాధపడుతూ ఉంటారో తిరిగి ఆ బాధ నీ జీవితంలోకి ఆహ్వానించవద్దు తల్లి. ఏ కష్టం వచ్చినా ఈ సాయి ఉన్నాడు అన్నది మాత్రం ఎప్పుడూ మర్చిపోకు. ఎందుకంటే నువ్వు మర్చిపోతున్నావు. ప్రతిసారి ఎంతో దిగులుగా కూర్చుంటున్నావు. చిన్న కష్టాన్ని పెద్దగా చేసి చూస్తున్నావు. ఆ కష్టం ఏ విధంగా తీరుతుంది, నీ నుండి ఎలా దూరం చేసుకోవాలన్న ఆలోచన లేకుండా, విచక్షణ అనేది లేకుండా ప్రవర్తిస్తూ ఉన్నావు. ఆ కష్టం గురించి ఎంతో మదన పడిపోతూ ఉన్నావు కదా. దానికి తిరిగి నువ్వు ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఏ విధంగా నువ్వు దాన్ని సమాలించాలి అన్న ఆలోచనే నువ్వు చేయట్లేదు తల్లి. రుణం ఉంటేనే ఎవరితోనైనా సరే స్నేహాలు, బాంధవ్యాలు కలుస్తాయమ్మా. మనకైన వారైనా ఎదురుపడినా లేక మన మాట కలిపినా కూడా అది కూడా రుణానుబంధమే. రుణం అనేది లేకుంటే ఎవరిని కళ్ళలో కూడా కలవరు తల్లి. ఇక రుణం తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం కూడా మన వద్ద అనేది నిలవదు. ఈ రుణానుబంధం ఉంది, విలువ తెలుసుకొని ఎప్పుడూ నువ్వు మసులుకోవాలి. ఏ బంధమైనా వదిలేసినా ఆ బంధం వల్ల బాధ కలిగినా నువ్వు మాత్రం ఎప్పుడూ బాధ అనేది పడకూడదు, నిందపడకూడదు, ఎవరిని నిందించకూడదు తల్లి. వాళ్ళ సంతోషం మాత్రం చూసి నువ్వు
ఆనందపడాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. కాలగర్భంలో కోపం ఉంటే కలిపేసేయి. భగవంతుడు అన్నిటికీ నీకు పరిష్కారం చూపిస్తాడు. ప్రతి ఒక్క దానికి సిద్ధంగా ఉండు తల్లి. నమ్మిన వారిని మాత్రమే ఆ భగవంతుడు ఆ వారి విలువ తెలుసుకొని వారికి మాత్రమే అండగా ఉంటాడు. నువ్వు నన్ను నమ్మి చూడు, ఆ గురువు ఎంత గొప్పగా ఆదరిస్తున్నానో. ఈ గురువారం రాగానే నీకు ఎంతో సంతోషం పెడతాను. ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడి మనస వాచ కర్మణ ఆ దైవాన్ని నువ్వు నమ్మితే నీ కష్టాలన్నీ ఎంత దూరమైనా సరే పటాపంచలు చేసి శక్తి భగవంతుడు ఇస్తాడు. నీకు నేను కల్పిస్తానమ్మా. నువ్వు గర్వంగా బతికేలా నీ సాయి నేను చేస్తాను. ఈ గురువారం నాడు నన్ను సంతోషపెట్టావు కదా, మరి నిన్ను నేను సంతోషపెట్టాలి తల్లి. కాబట్టే ఈ శుభవార్తని నీకు అందిస్తున్నాను. రాబోయే జీవితం ఎలా ఉంటుందా అని భయపడవద్దు, ఎందుకంటే గొప్పగా ఉంటుంది. ఆ విషయం నేను కళ్ళ కట్టినట్లు చూస్తున్నాను. ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తావు. నీ పిల్లలు నిన్ను ఎంతో ఆప్యాయంగా ప్రేమగా చూసుకుంటారు. ఏ కష్టము రాకుండా నిన్ను కాపాడుకుంటారమ్మా. బిడ్డ, ఏ చిన్న బాధ కలిగినా సరే నీ వాళ్ళంటూ నీకు ఉంటారు. నువ్వు అనే ధైర్యం ఎప్పుడూ ఉంటుంది. అధైర్యపడకు. ఇక బంధం గురించి ఆలోచిస్తున్నావు కదా, బాబా నా భర్త తిరిగి నా వద్దకు రావాలి అని. నీ ఒంటరిగా బాధపడుతున్న ప్రతి ఒక్క కన్నీరు నేను చూశాను. ప్రతివారు నిన్ను ఎగతాళి చేస్తున్నారు. చుట్టూ ఉన్న జనం నిన్ను కాకుల్లా పీక్కు తింటున్నారు. ఎంతటి కష్టమైనా సరే నేను నీతో మాత్రమే పంచుకుంటాను బాబా. నువ్వు నన్నుతో ఉన్నావని, ధైర్యంగా బతుకుతున్నానని నువ్వు ఎన్ని చెప్పినా నేను నీ ఏదో ఒక రూపంలో నీకు అండగానే ఉంటానమ్మా. ఇందులో ఎలాంటి మార్పు లేదు. ఆ నమ్మకమే ఈరోజు నిన్ను బ్రతికించేలా కూడా చేస్తుంది బాబా. కొన్ని సంవత్సరాలుగా ఆ బంధం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను. తిరిగి వస్తే నా జీవితం బాగుంటుంది కదా అని భ్రమలు పడుతున్నావు తల్లి. ఆ భ్రమ అనేది నీకు అనిపిస్తూ ఉంది. బాబా అన్నీ నువ్వే చూసుకోవాలి. నా మనసులో ఉన్నది ప్రత్యేకంగా నీ ముందు నేను పంచుకోనక్కర్లేదు. నా మనసులో ఉన్నది నీకు తెలుసు కదా, అన్నీ నువ్వు చూడగలవు, వినగలవు కదా. మరి ఎందుకు నా కోరికలు తీరడం లేదు అని నా బిడ్డమైన నువ్వు ఎన్నో ప్రశ్నలు అనేది వేస్తున్నావు. నా ముందు కూర్చొని మౌనంగా నన్ను చూస్తున్నావు. మనసులోని బాధలను ఎంతో దీనంగా చెప్పుకుంటున్నావు తల్లి. నీ బాధలు నేను కళ్ళారా చూస్తున్నానమ్మా. ఇక ఎంతో కాలం ఈ కష్టాలనేవి ఉండవులే. రాబోయే రోజుల్లో మాత్రం ఆనందంగా గడిపే సంవత్సరాలుగా ఆరంభమవుతున్నాయి. ఆ ఆనందం నీ కళ్ళారా నువ్వే చూస్తావు. ప్రతి ప్రశ్నకు కాలం సమాధానం చెబుతుంది. కానీ కాస్త ఓపిక నువ్వు చూసుకోవాలి. నువ్వు ఆ ఓపికతో ఎదురు చూడాలి. చిన్న కష్టం వచ్చినా నాతో పంచుకున్నట్లే నీలో ఏదైనా ఆనందం కలిగినప్పుడు, నిన్ను సంతోషపెట్టినప్పుడు ఆ సంతోషాన్ని కూడా నాతో పంచుకోవాలి కదా. నువ్వు సంతోషాలను పంచుకోవడం మానేసి కేవలం బాధలను, కష్టాలను పంచుకుంటున్నావు. ఎందుకంటే నీ సంతోషానికి నేను పనికిరానా బిడ్డ? నీ సంతోషాల్లో ఈ బాబా ఉండకూడదా, నీ సాయి తండ్రి? ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉంటే మొట్టమొదటిగా ఆనందించేది నీ సాయి తండ్రి తల్లి. కాబట్టే నువ్వు ముందుగా నా ముందు కూర్చొని నీ సంతోషాన్ని నాతో పంచుకో. నేను చాలా పులకించిపోతాను. ఈరోజు నువ్వు ఏ తప్పు చేశావు, ఏమేమి పనులు చేశావు, ఎవరిని నొప్పించావు, ఎంతటి గొప్ప విలువను సాధించావు, నిన్ను ఎవరు మెచ్చుకున్నారు అన్నీ నాతో పంచుకో. ఉదయం లేవగానే నా ముందు కూర్చొని నీ మనసులోని మాటలను నాతో పంచుకుంటే నీకు ఆ రోజంతా కూడా ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అన్నీ శుభకరంగా, అనుకూలంగా నీకు మసులుతాయి. నా మీద నమ్మకం ఉంది కదా. నేను చెప్పినట్లుగా నా విభూతిని తాకావమ్మా. నీ విభూతిని చూడగానే తాకిన నీకు జీవితంలో ఒకటి గుర్తుకు రావాలి. విభూతి అంటే కేవలం భస్మం కాదు, దాని పవిత్రత ఏంటో తెలుసుకోవాలి. ప్రతినిత్యం నువ్వు ఆరాధించేటప్పుడు, ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ సాయినాథుని యొక్క, ఈ సాయి తండ్రిని తలుచుకొని సమయంలో విభూతిని ధరించి నా నామస్మరణ చేస్తే చాలు. నీ జీవితం ఎలాంటి కష్టాలు అనేవి, క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే, ఎంతటి కష్టం వచ్చినా సరే నిదానంగా వాటంతటా అవే దూరం అయిపోతాయి. అందుకే నా విభూతిని తాకమన్నాను. ఈ నా విభూతిని తాకి నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. నిశ్చింతగా ఉండు. మంచే కోరుకో, మంచే జరుగుతుంది. ఓం సాయిరామ్. జై సాయిరామ్.